తెల్ల బంగారం కొనుగోలుకు శ్రీకారం. ఎనుమాముల మార్కెట్ న్యూస్ టుడే. రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు సమయం వస్తుంది. వచ్చే నెల నుంచి కొనుగోలు చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే సీసీఐ మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశం జారీ చేశారు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. సో ఇది హనుమకొండ, మహబూబ్నగర్, వరంగల్, జనగామ, ములుగు, జయశంకర్ జిల్లాలో అయితే పత్తి కొనుగోలుకు అధికారం సిద్ధం చేశారు. సో మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే సీసీఐకి అయితే ఒక ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడదాం క్లుప్తంగా. వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 58 జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కొనుగోలు కేంద్రాలు రైతులు పత్తి విక్రయించగా ఈసారి కేంద్రాల సంఖ్య పెంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి కనీస మద్దతు ధర రూ. 589 పెంచింది. గతేడాది క్వింటాకు రూ. 7,521 ఉంటే ఈసారి రూ. 8,110గా నిర్ణయించింది. మరోవైపు మిర్చి సాగు తెగుళ్ల సమస్యతో పాటు అంతర్జాతీయ పరిమాణాల నేపథ్యంలో ధరలు మందగించి మెజార్టీ రైతు పత్తి సాగు మొగ్గు చూపక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,14,904 ఎకరాల్లో విస్తరణలో సాగు చేయగా 4,11,923 మెట్రిక్ టన్ను దిగుబడి వస్తుందని అధికారులు నివేదిక ద్వారా తెలుస్తుంది. ఈసారి పత్తి కొనుగోలులో పీడీఎఫ్ఎస్ ధర వ్యత్యాస చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్రం భావించింది. అయితే పత్తి విక్రయించిన రైతుకు మద్దతు ధరతో వచ్చే వ్యత్యాసాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లించే పీడీఎఫ్ఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. దీంతో ఈసారి సీసీఐ పత్తి కొనుగోలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించాలనుకునే రైతుకు కపాస్ కిసాన్ యాప్ ముందస్తు స్లాట్ బుకింగ్ చేయాలనే నిబంధనలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఆన్లైన్ టీఆర్లు. గతేడాది పంట నమోదు కాని రైతుకు వ్యవసాయ శాఖ అధికారులు మాన్యువల్ విధానంలో జారీ చేసిన రసీదు ఆధారంగా టీఆర్ తాత్కాలికంగా రిజిస్ట్రేషన్కు ఇచ్చారు. రైతులు తీసుకొచ్చే టీఆర్లను ఆధారంగానే పంటను సీసీఐ అధికారులు కొనుగోలు చేశారు. దీంతో రైతుల పేరుతో దళారులు సీసీఐ పత్తి విక్రయించడంతో కోటి రూపాయల దాకా ప్రభుత్వం దానం పక్కదారి పట్టింది. ఈసారి పత్తి కొనుగోలులో టీఆర్ జారీలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఈసారి అయితే పత్తి కొనుగోలుకు సీసీఐ అయితే మొగ్గు చూపట్లేదట్టయితే ఇప్పుడు మనం చూసాము. సో దానికైతే మన తుమ్మల అయితే ఒక నివేదిక పంపించాడు. మరి ఈ నివేదిక ఎప్పుడు వస్తుందో చూడాలి ఫ్రెండ్స్. వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.